రైట్ ఇక 1,00,000 మందితో ఇందిరమ్మ ఫోర్స్ 6 గ్యారంటీల అమలు కోసం గ్రామాలు పట్టణాల్లో కమిటీలు మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం ఒక్కో కమిటీలో 5 సభ్యులు 2-3 రోజుల్లో ఉత్తర్వులు రాబోతా ఉన్నాయి 6 గ్యారంటీల అమలు కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఇందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలను ఆదేశించారు ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించి 2-3 రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది ప్రతి గ్రామంలో 1 పట్టణాల్లో అయితే వార్డుకొకటి చొప్పున ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం ఇక ఒక్కో కమిటీలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 సభ్యులు ఉండనున్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు 6 గ్యారంటీలో భాగమైన ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్లు 500 రూపాయలకే సిలిండర్ గృహజ్యోతి చేయూత యువ వికాసం తదితర పథకాలను పేదలకు అందించే బాధ్యతను ఈ కమిటీలకే ప్రభుత్వం అప్పగించనుంది ఏ పథకానికైనా అర్హుల ఎంపిక ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామాలు పట్టణాలు కలిపితే ఇందిరమ్మ కమిటీలో దాదాపు 1,00,000 మంది ఉండబోతున్నారు 1,00,000 మంది ఈ ఇందిరమ్మ ఫోర్స్లో ఉండబోతా ఉన్నారు మీకు ఎవరికైనా కష్టం వచ్చినా లేకపోతే ఇంకొకటి చెప్పాలనుకున్నా ఇందిరమ్మ ఫోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది ఈ రకమైనటువంటి ఒక పని విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చినారు దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు కీలకంగా మారాలి ఢిల్లీలో మన పాత్ర తగ్గడానికి కారణమేంటో ఆలోచించాలి రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉండాలి గవర్నర్ పేట్ టు గవర్నర్ హౌస్ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు కీలకంగా మారాలి దేశ రాజకీయాల్లో ఒకప్పుడు ఉండేది నీలం సంజీవరెడ్డి గారు కానీ లేకపోతే పివి నరసింహారావు గారు కానీ లేకపోతే ఈ బంగారు లక్ష్మణ్ గారు కానీ ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కానీ ఇట్లా వెంకయ్య నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇట్లా చాలా మంది దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఉండేది కానీ ఇప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల జాబితా నుంచి తెలంగాణ దాదాపుగా కనుమరుగైనట్టే కనిపిస్తూ ఉంది ఇక ఏపీలో అయితే పెద్దగా ఆ దిశగానే కనిపించట్లేదు సో పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇవి మన మనుగడకు కానీ మన గుర్తింపుకు కానీ దేశ రాజకీయాలలో తెలుగు భాషకు ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా దేశ రాజకీయాల్లో తెలుగు వారి కీలకంగా మారాలని చెప్పి ఆయన ఆకాంక్ష